వెల్లుల్లి యూస్ చేయకుండా, ఆనియన్ యూస్ చేయకుండా, వెజిటబుల్స్‌ని కట్ కూడా చేయకుండా 15 మినిట్స్‌లో టొమాటో పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. కమ్మగా ఉంటుంది. సో, ఫస్ట్ అయితే కందిపప్పుని కుక్కర్‌లో ఉడికించి పక్కన పెట్టుకుంటాం కదా! దాని ప్రెషర్ పోయేలోపు ఈ ప్రాసెస్ చూసేసుకోవచ్చు. టొమాటోస్‌ని ఇక్కడ నేను అరౌండ్ 7-8 టొమాటోస్ తీసుకున్నాను. వాటిలో కొంచెం వాటర్ పోసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే, అంటే మనకి ఇలా పీల్ తీసి వచ్చేసేలాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, మరిన్ని తాలింపు గింజలు, కొంచెం ఇంగువ, అల్లం అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసుకొని దీంట్లోకి పచ్చిమిరపకాయలని ఒక 7-8 తుంపుకొని వేసేసుకోవాలి. తర్వాత నేను టమాటోస్ని పీల్ చేసి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నీట్‌గా. అది వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి వీడియోలో చూపించినంత చింతపండుని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత తగినంత కారం, ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఒక హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే ఒక 5 మినిట్స్‌లో మగ్గిపోతుంది. మగ్గుతున్నప్పుడు ఎక్కడైనా టమాటోస్ ముక్కలు పెద్ద పెద్దగా ఉంటే వాటిని కొంచెం స్మాష్ చేసుకుంటే ఈజీగా స్మాష్ అయిపోతాయి. మనకి కొంచెం దగ్గర పడిపోయింది, ఆయిల్ సెపరేట్ అయిపోయింది అంటే మనకి అది పేస్ట్ అనేది మగ్గిపోయినట్టు. అప్పుడు దీంట్లోకి మనం ఉడకపెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. టమాటో పప్పు ఎప్పుడైనా సరే టొమాటోస్, పచ్చిమిర్చి ఎక్కువ ఉండి పప్పు తక్కువ ఉంటే బాగుంటుంది. సో, అలా వేసేసుకొని లాస్ట్‌లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర తుంచి వేసేసుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే మనకి కమ్మనైన పప్పు అనేది రెడీ అయిపోతుంది. సో, ఇలాంటి కార్తీక మాసం సీజన్‌లో కొన్ని కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. ఆనియన్ తినకూడదు, వెల్లుల్లి తినకూడదు, వెజ్జెస్‌ని కట్ చేయకూడదు అని. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకోండి. అసలు 15 మినిట్స్ లోపే అయిపోతుంది.